తెనాలి మండలము జగ్గడిగుంటపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు రైతులతో పలు వ్యవసాయ, హార్టికల్చర్ వంటి అంశాలను చర్చించారు. మండల గ్రామమైన జగ్గడిగుంటపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ తెనాలి మండల ఏవో కె సుధీర్ బాబు ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల పొలాలు నీటితో నిండిపోయాయని, ఆ నీటిని తొలగించే చర్యలు రైతులు తీసుకోవాలని చెప్పారు. ఇదే సందర్భంలో ఫసల్ బీమా పథకం గురించి దరఖాస్తు చేసుకునే వారికి ఆగస్టు 15వ తేదీ వరకు గడువు ఉందని, ఎకరానికి 400 రూపాయలు చెల్లించాలని చెప్పారు. అలాగే అన్నదాత సుఖీభవ ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందని అర్హత కలిగి ఉన్నవారు సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల 23వ తేదీలోగా నమోదు చేసుకోవాలని ఏవో తెలియజేశారు. ఈ సమావేశంలో సర్పంచ్ కుంభం బాలాజీ, హార్టికల్చర్ ఆఫీసర్ టి కావ్య, విలేజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, స్థానిక గ్రామ రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగ్గడిగుంటపాలెం పంచాయతీ నందు మనము పొలం పిలుస్తున్న కార్యక్రమం చేయటమైంది. మెయిన్గా ఏంటంటే ఈ పొలం పిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా ఏంటంటే రైతు సోదరులందరికీ కూడా ఈ గ్రామంలో ఏదైతే నిన్న 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయో వారందరూ కూడా ఏంటంటే పొలంలో ఉన్న నీరుని బయటకు తీసుకోవాల్సిందిగా రైతు సోదరులందరూ చెప్తున్నాం. అదేవిధంగా తెనాలి మండలంలో ఉన్న రైతు సోదరులందరికీ కూడా మెయిన్గా ఒక విజ్ఞప్తి అండి. మనకి గత 2 రోజుల నుంచి కూడా వర్షం అధికంగా పడుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఏదైతే పంట చేనులో ఉన్న నీటిని త్వరగా బయటకు తీసేసుకోవాలి అని అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏంటంటే పంట ఫసల్ బీమా సంబంధించి కూడా మనకి ఆగస్టు 15 దాకా వరకు సంబంధించి ఉందండి. ఎకరానికి 400 రూపాయలు. దీనికి సంబంధించి మన పంట బీమా కట్టుకున్నట్లయితే అందరూ కూడా ఎవరైతే ఈల్డ్ బేస్డ్గా ఉందో అందరూ కూడా వర్తించుద్ది. అదేవిధంగా ఏంటంటే అన్నదాత సుఖీభవకు సంబంధించి మన రైతు సోదరులు ఇంకా ఎవరైనా రాని వాళ్ళు మనకి గ్రామ మనకి ఏదైతే రైతు సేవా కేంద్రాల యందు మనకు ఎలిజిబుల్ లిస్టు అందుబాటులో ఉంది. వారిలో కాకుండా ఇంకా ఎవరికైనా అర్హత ఉండి అన్నదాత సుఖీభావ రాకపోయినట్లయితే వాళ్ళు 23వ తారీఖు తేదీలోపు వాళ్ళు ఏదైనా ఆధార్ కార్డు తీసుకొచ్చి రైతు సేవా కేంద్రంలో ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా వర్తించే విధంగా తెనాలి మండలం అన్ని రైతు భరోసా కేంద్రాలకి రైతులందరూ కూడా చెప్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా చేస్తామండి.